కోవూరు నియోజకవర్గంలో జరిగిన కోటి సంతకాల సేకరణ విజయోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, జిల్లా శాసన మండల సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వీరి చలపతిరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరులో చోటు చేసుకున్న పెంచలయ్య హత్య గంజాయి గ్యాంగ్ చేసిందని తెలిసిన కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా ఉందని, కూటమి ప్రభుత్వం పాలనలో రౌడీలు, గూండాలు, గంజాయి పెరిగిపోయిందన్నారు. కొనగల సుధీర్ గారికి మరియు కోటేశ్వర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్స్ చెలరేగిపోతూ ఉన్నాయి. రౌడీ షీటర్సు, గంజాయి, బెల్ట్ షాపులు, నకిలీ మద్యంతో విచ్చలవిడిగా విలయతాండవం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. నెల్లూరు జిల్లాకు తీసుకుంటే దాదాపు 30 మందిని ఈ 18 నెలల్లో చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు ఒక గూడూరు నియోజకవర్గంలోనే 8 మందిని చంపేశారు. ఇటువైపు మూలాపేటలో ఒక అతన్ని చంపారు, మైపాడు గేటు దగ్గర 2 చంపారు, వేదాయపాళెం 2 చంపారు, పొదలకూరు రోడ్లో 2 చంపేశారు, నేతాజీ నగర్ జడ్పీ హై స్కూల్ 2 చంపేశారు, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో 1 చంపారు, పెన్నా వారధిలో 1 చంపారు, వెంకటేశ్వరపురం 2 టౌన్ లిమిట్స్లో 1 చంపారు, ముత్యాలపాలెంలో 1 చంపారు, కరెంట్ ఆఫీస్ సెంటర్లో 1 చంపారు, సంతపేటలో 1 చంపారు, భుజభుజ నెల్లూరులో 1 చంపారు, రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర 1 చంపేశారు, తపాతోపు దగ్గర 1 చంపారు, పద్మనాభ సత్రం 1, మికిలింపేట బుచ్చిరెడ్డిపాళెంలో 2, దామరమడుగు సత్రం దగ్గర 1, గూడూరు నియోజకవర్గంలో 7. రౌడీ షీటర్స్ అంతా కూడా అందరూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈ రౌడీ షీటర్స్, గంజాయి, బెల్ట్ షాపులు, నకిలీ మద్యం, వీటన్నిటికీ అలవాటు పడిపోయి చాలా సులభంగా హత్యలు చేసేస్తూ ఉన్నారు. పూర్తిగా శాంతి భద్రతలు మన రాష్ట్రంలో విఫలమైపోయినాయి. నెల్లూరు జిల్లా చరిత్రలో మనం ఎప్పుడు కూడా ఇటువంటివి చూడలేదు. ఈ మధ్యనే సిపిఎం నాయకులు పెంచలయ్య గారు, ఆయన మన ఏరియాలో గంజాయి వద్దు, కరెక్ట్ కాదు అని అంటే నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు. ఈ విధంగా చంపుకుంటూ పోతా ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, హత్యలు చేసేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్కి ఇస్తున్నారు. జైళ్లలో ఈ రౌడీ షీటర్స్, ఈ మాఫియా గ్యాంగ్స్ అంతా కూడా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి రోజు సాయంత్రం నాన్ వెజిటేరియను, మందు, కార్డ్స్, సిగరెట్లు, బీడీలు, ఎవరికి కావాల్సినవన్నీ కూడా జైళ్లల్లో పంపిస్తూ సాయంత్రం పూట విలాసవంతమైనటువంటి జీవితాలు జైళ్లల్లో గడుపుతున్నారు. కాదా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం? అందుకే చెప్తున్నాను, రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుకొని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆఫ్ఘనిస్తాన్ ఒక కుటుంబంలో 13 మందిని చంపేశారు. ఆ కుటుంబంలో 14 మంది ఉన్నారు. ఒకడు 13 మందిని చంపేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం
ఆ 14 మందిలో మిగిలిన ఒక్కడి చేత ఆ 13 మందిని చంపేసినటువంటి వాడిని నడి బజార్లో పెట్టి ఆ అబ్బాయి చేత కాల్పించేశారు. 13 ఏళ్ళ ఆ పిల్లోడికి ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగిలాడు. అటువంటి చట్టాలు భారతదేశంలో కూడా తీసుకురావాలి. లేకపోతే ఈ రౌడీయిజము, రౌడీ షీటర్సు, గంజాయి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మర్డర్స్ చేసేస్తూ చంపేస్తూ పోతా ఉంటే ఎట్లా బ్రతకాలి? చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? అందుకే అడ్వకేట్స్ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా, ఈ రౌడీ షీటర్స్కి, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి, రేప్ చేసే వాళ్ళకి మీరు వాళ్ళ తరపున వాదించబోకండి కోర్టులలో. మీరు గట్టిగా నిలబడాలి. లాయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా తప్పు మన లాయర్ల కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే మనం ఎంత బాధపడతాం? దీనిని మీరు ఆలోచించాలి. ఎవడో వస్తే తీసుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. లాయర్లందరూ కూడా ఆలోచించగలరు. హైదరాబాద్లో ఒక డాక్టర్ పసిబిడ్డ, పెళ్లి కూడా కాలేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని రేప్ చేసి తగలబెట్టేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోలీస్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్లో చంపేశారు వాళ్ళని. ఎవరైతే రేప్ చేసి ఆ అమ్మాయిని తగలబెట్టేశారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోలీస్ ఎన్కౌంటర్ చేశారు. అటువంటివి రావాలి, మన రాష్ట్రంలో కూడా రావాలి, మన దేశంలో రావాలి. పోలీస్ అంటేనే, ప్రభుత్వాలంటేనే భయపడాలి. రౌడీ షీటర్స్ కానీ, ఈ రేపులు చేసేవాళ్ళు కానీ ఎక్కడ భయపడుతున్నారు? భారతదేశంలో పూర్తిగా స్వేచ్ఛగా పట్టాలని అడుగుతా ఉన్నా. అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఆడ బజార్లో తిరిగే రౌడీ షీటర్స్ని, రేప్ చేసే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు. మీరు ఎందుకు? మీరు వేసుకునే డ్రెస్ ఎందుకు చెప్పండి? ఇప్పేసేయండి. ఇప్పేసి మీకు కానీ అంత అభిమానము, అంత పసుపు పచ్చ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. పసుపు చొక్కాలు వేసుకొని తిరగండి రోడ్ల మీద. ఏదైనా కూడా ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇగో పలానా పోలీసు వాళ్ళు ఈ రోజుకి కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్కౌంటర్ జరిగింది హైదరాబాద్లో ఆ అమ్మాయి విషయంలో. సజ్జనార్ గారు కానివ్వండి, ఆ రోజు తెలంగాణ పోలీసులు కానివ్వండి, ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలా? ఉమేష్ చంద్రలాగా ఉండాలా? వ్యాస్లాగా ఉండాలా? శ్రీనివాసరెడ్డి లాగా ఉండాలా? అలా చాలా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం. ఈరోజు మీరు చేసేది ఏంది? అంత దిగజారిపోవాలి నా కాకి బట్టలు వేసుకొని? అంత అవసరమా మీకు? నిజాయితీగా చేయండి, శాంతి భద్రతలను కాపాడండి. కొన్ని దగ్గరలో చేయాల్సి వస్తుంది, చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలి వాళ్ళని. తీసుకొని పోవడం, రిమాండ్ ఇవ్వడం, కోర్టులలో చాకడం, అన్నీ జరిగిపోతా ఉన్నాయి కోర్టులో, జైళ్లలో. దొంగలకి, రౌడీ షీటర్స్కి, గంజాయి బ్యాచ్కి అన్నీ అందిస్తూ ఉన్నారు. అక్కడ స్టాఫే, జైలు స్టాఫే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు డబ్బులు తీసుకొని. అది ఈ 18 నెలల్లో మన రాష్ట్రంలో పరిస్థితి. అందుకే చట్టాల్లో మార్పు తేవాలి. ఇటువంటి వెధవల్ని నడి రోడ్లో పెట్టి కాల్ చేసిన రోజే ప్రజాస్వామ్యంలో మహిళలు కానీ, ప్రజలు కానీ తలెత్తుకుని ధైర్యంగా తిరగలుగుతారు. ఈ విధంగానా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. ఎలక్షన్లకు ముందు 30,000 మంది మహిళలు మాయమైపోయినారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రివి కదా, మీ కూటమిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, పట్టుకురా 30,000 మందిని. ఎక్కడుండారు? మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయవచ్చు ఆ పని. పెద్ద పని కాదు, మీ చేతుల్లో పని. ఆ రోజు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి అబద్ధం చెప్పారు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ. 30,000 మంది ఎవరు మిస్ కాలేదు, ఎవరు పోలేదు, ఎక్కడికి పోలేదు. కావాలని నెపం వేయాలనే ఉద్దేశంతోనే మీలాగా లుచ్చా రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబడి భారతదేశంలోనే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు మీరు ఈ 18 నెలల్లో? రౌడీయిజాన్ని పెంచి పోషించడం, గంజాయిని పెంచి పోషించడం, ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టడం, నకిలీ మద్యం తయారు చేయించడం, పోలీసుల్ని మీ తొత్తులుగా ఉపయోగించుకోవడం తప్ప ఏమైనా ఒక కార్యక్రమం పేదలకు సంబంధించింది 18 నెలల్లో మీరు చేశారా అని అడుగుతున్నాం. దీన్ని ఎలా అరికట్టాలి?
ఇంతమంది చనిపోయినారు, 30 మందిని చంపేశారు నెల్లూరు జిల్లాలో. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది పాపం? వాళ్ళ భార్య బిడ్డల పరిస్థితి ఏంది? ఎవరు సాకుతారు, ఎవరు చూస్తారు, ఎవరు పెద్ద దిక్కుగా ఉంటారు ఆ కుటుంబాలకి? దొరికినోడిని కూడా మీరు కాళ్ళ మీదనో చేతుల మీదనో ఖాళీ చేసి వదిలేస్తా ఉంటే వాడు మళ్ళా 10వ రోజు జైలు నుంచి వచ్చి వాడు ఇంకొకరిని చంపుతాడు. ఒక 10,000 ఇచ్చేసి పలానా ప్రసన్న కుమారుడిని లేపేయమంటే లేపేస్తాడు, శేఖరన్నను చంపేయమంటే శేఖరన్నను చంపేస్తాడు. చాలా సులభం కదా. 30 మందిని చంపిన వాళ్ళకి మమ్మల్ని చంపేదానికి ఏముంది? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఇప్పటికైనా పోలీసు వాళ్ళకే చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు మారడు, పవన్ కళ్యాణ్ మారడు, ఎమ్మెల్యేలు మారరు, మంత్రులు మారరు. మంత్రులు అయితే జిల్లాల్లో దిష్టి బొమ్మలే, ఏమీ పట్టించుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవంగా బ్రతకండి, మీ కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి, నిజాయితీగా మంచి పేరు తెచ్చుకోండి, తెలంగాణ పోలీసులను చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి క్లోజింగ్ డే. వాటన్నిటిని కూడా సేకరించినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా జిల్లా కార్యాలయానికి పంపించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిలవడం, నేను హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఇది ఈ నెల 10వ తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ కానీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ జరపడానికి అవకాశం ఉంటే వారం రోజులు ముందుగానే అందరికంటే ముందుగా పూర్తి చేసి వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి వాటిల్ని జిల్లా పార్టీ ఆఫీసుకి పంపించాలని ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా పూర్తి చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ ఆయన ఒక స్ఫూర్తిదాయకం. ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడం. ఇంకొక విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది, మన కోవూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకటి పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రెండోది కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం. ఈ రెండు కూడా 1983 నుంచి ఒకే ఫ్యామిలీ పర్సన్స్ ఆ కాన్స్టిట్యున్సీలో ఒకే కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయడం. అంటే కాన్స్టిట్యున్సీలు మారడం కానీ ఎలాంటి మార్పు లేకుండా ఒకే కాన్స్టిట్యున్సీలో 83 నుంచి కూడా, అంటే సుమారుగా 38 సంవత్సరాల పైనుంచి 40 సంవత్సరాల నుంచి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి రాజకీయాన్ని అందిస్తున్నటువంటి ఆ కీర్తి నల్లపురెడ్డి ఫ్యామిలీకి చెందుతుంది. ఇట్లాంటి మొత్తం మీద నియోజకవర్గాలు తీసుకుంటే నాకు తెలిసినంతవరకు పులివెందుల, కోవూరు తప్ప రాష్ట్రంలో కూడా మరి ఎక్కడ కూడా కనపడదు. దట్టు ప్రతి ప్రోగ్రాం కూడా ఈరోజు అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో కూడా ఘోరంగా కొన్ని తప్పిదాల వల్ల ఈవీఎం పొరపాటులో ఇంకోటో కావచ్చు, చాలా తక్కువ సీట్లకే పరిమితమైన జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రోగ్రామ్స్ అన్నీ, అలానే కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాం కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కోటి సంతకాల ఉద్యమంలో మేము కూడా జిల్లా వ్యాప్తంగా కానీ నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో కానీ వస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పోయినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టడానికి గమనిస్తూ ఉన్నాం. ఒకటైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ఒక మంచి కాజ్ కోసం మీరు ముందుకు వస్తూ ఉన్నారు, మీతో పాటు నిలబడతాం, మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని. రెండో పాయింట్ కూడా కేవలం ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూగానే ప్రజలు చూడట్లా, వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన అన్నీ కూడా ఈరోజు బయటపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకంతో ఒక ఆయుధంలాగా గవర్నమెంట్కి పంపించేదానికి ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది. ఎన్ని బాధలు అంటే, ఎన్ని అబద్ధాలు చెప్పినారంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఎట్టైనా సరే ఈసారి గెలవాలా అన్న ఆలోచనతో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా అనేకమైనటువంటి అబద్ధాలు, మోసాలు చేసి అవన్నింటినీ కూడా ఈరోజు ఏవైతే కొత్తగా చేయకున్నా పర్వాలే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, మెడికల్ కాలేజెస్ కానీ, పోర్టులు కానీ, ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొత్తవి చేయకపోగా ఆల్రెడీ ఉండే వాటిని నాశనం చేస్తున్నటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి చెందుతుంది. వీటన్నింటి మధ్యలో ప్రజల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో, బాధతో ఈరోజు అందరూ కూడా సంతకాలకు పెట్టడానికి ముందుకు రావడం కానీ,
వాటన్నిటిని కూడా ఈరోజు 1 కోటి సంతకాలని కనుక ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా 1,50,00,000 దాకా కూడా ఈరోజు సంతకాలు పూర్తయినట్టుగా రాష్ట్రంలో మనకు తెలుస్తూ ఉంది. ఇంత స్పందన, ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి, అయినా కూడా ఈరోజు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఎస్పీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినారు జిల్లాలో. సో ఆమె కమిట్మెంట్గానే చెప్తా ఉన్నారు, తప్పకుండా నాన్ పొలిటికల్గా మేము ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. సంతోషమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ పనిని వాళ్ళని చేర్చుకునే పరిస్థితి కనిపించట్లా. కొన్ని పోలీస్ స్టేషన్స్లో అయితే సెటిల్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఒక కేసు ద్వారా పిలిపించడం, నీ మీద గంజాయి కేసు పెడతామని చెప్పడం, గంజాయిని అరికట్టట్లా, దాన్ని వాడుకుంటూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలను కానీ భయపెట్టడానికి ఈ గంజాయి కేసులను వాడుకుంటూ ఉన్నారు. గంజాయి కేసు కఠినతరం చేయడం అవసరం, కానీ ఆ గంజాయి కేసులు వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి? కరెక్ట్గా 1 వారం రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీటన్ని చిల్లర బ్యాచ్లన్నింటినీ కూడా పట్టుకునే శక్తి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. వాళ్ళకేమైనా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఏమి ఉండదు, అందరూ కూడా కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళే. ఒక్కరిని పట్టుకుంటే మొత్తం అందరూ కూడా సుమారుగా మ్యాక్సిమం అంటే 300 మంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు. వారందరినీ కూడా పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళని పట్టుకొని ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర లేదు. కేవలం ఆ గంజాయి కేసులను వాడుకొని ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పట్టుకురావడం, నీ మీద గంజాయి కేసు పెడతాం, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోపో, వాళ్ళతో మాట్లాడుకుంటే నీ మీద ఈ కేసులు గీసులు లేకుండా నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు నీ కుటుంబంతో బతకచ్చు అని వాళ్ళకి చెప్తున్నటువంటి సలహాలు వింటూ ఉంటే చాలా అసహ్యంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలన్నా, నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే కూడా ఏ రోజు కూడా మనకు అటువంటి పరిస్థితులు కనపడవు. ఈరోజు ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పినట్టుగా బీహార్ కంటే దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితులు మారాలా? ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇన్ని గ్యాంగ్ రేపుల్లాగా జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇంత విచ్చలవిడితనంగా ఈ ప్యాకాట్ ట్రయల్ కానీ ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా ఏమవుతుంది మహా అయితే రిమాండ్కి పోతే 14 రోజులు రిమాండ్కి పోయి మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇంకా రెచ్చిపోతాం అనే పరిస్థితులు ఈరోజు మన ముందు కనపడతా ఉంది. సో తప్పకుండా ఈ లా అండ్ ఆర్డర్ని కనుక కంట్రోల్ చేయకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు